వెల్కమ్ టు సర్కార్ ఇండియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ నాయకుడు కాళసాని నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వ పాలనను దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోలో బీసీల రక్షణ చట్టం అంటూ బీసీల పక్షపాత పార్టీ మాదేనంటూ బీసీల ఓట్లను దండుకొని బీసీలను మోసం చేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం దక్కిందని అన్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా, మంత్రి పదవుల ద్వారా, నామినేటెడ్ పోస్టుల ద్వారా వైసీపీ ప్రభుత్వం బీసీలను గౌరవించిందంటున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కాళసాని నాగేశ్వరరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు కాళసాని నాగేశ్వరరావు గారితో ఉన్నాం. మరి బీసీసీఎల్ నాయకులుగా మరి కాళసాని నాగేశ్వరరావు గారిని మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవించిన నేపథ్యంలో మరి బీసీల కోసం కాళసాని నాగేశ్వరరావు గారు ఏ విధంగా ముందుకెళ్తారు, బీసీల పక్షాన తన గొంతుని ఏ విధంగా మరి మాట్లాడతారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీసీల పక్షాన మరి బీసీ నాయకులుగా మరి వైఎస్ఆర్సీపీ మరి పార్టీ మిమ్మల్ని గౌరవించింది, కార్యదర్శిగా ఇచ్చింది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఏం చెప్తారు? ముందుగా సర్కార్ ఇండియా న్యూస్ ఛానల్కి నా నమస్కారాలు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగడ్ల స్వామిదాస్ గారి నాయకత్వంలో, మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరి దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో మరి నన్ను ఈ పార్టీకి ఇచ్చిన సేవలను గుర్తించి నన్ను రాష్ట్ర కార్యదర్శిగా బీసీసీఎల్గా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సర కాలం దాటిపోయింది. కూటమి ప్రభుత్వ పాలనకి మరి గత వైసీపీ పాలనకి వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్తారు? కూటమి పాలనలో అరాచకాలు, బీసీల మీద దాడులు, మరి ప్రతి మహిళల మీద దాడులు కానీ, బీసీలను అణగదొక్కే విధంగా రాజకీయంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి సంకల్పంతో బీసీలను బయటకు తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధి కోసం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలని చూస్తే ఇవాళ అదే కూటమి ప్రభుత్వం మరి మా అమలు కాని హామీలు ఇచ్చి బీసీలకి మేము వెన్నుమొగ్గా ఉంటామని చెప్పి ఈరోజు బీసీ మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళ ఉన్న పదవులను కూడా తీసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయటం మరి శోచనీయం. అయితే సార్, బీసీలకు మరి వైఎస్ఆర్ పార్టీ మరి గౌరవాన్ని ఇచ్చింది, మరి అన్ని విధాల ఆదుకుంది అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో మరి బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చే విషయంలో కానీ మరి బీసీలకు ప్రాధాన్యత కూడా మేము ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మరి చెప్పుకుంటూ వస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు? మరి ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా బీసీ రక్షణ చట్టం గురించి ఆలోచించింది లేదు. ఆయన ఎన్నికల వరకే అలాంటి హామీలు ఇస్తాడు, అలా హామీలు పెడతాడు, ప్రజలను మభ్యపెట్టి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతాడు. మరి అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా బీసీల మీదే టార్గెట్. ఇవాళ బీసీ మహిళ మరి ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారు, పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏ రోజు కూడా ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ, వాళ్ళు బయటకు వెళ్ళి కానీ ఏదన్నా ఒక మాట అంటాం కానీ సౌమ్యులు, వాళ్ళు చాలా పద్ధతి గల కుటుంబం. మళ్ళీ అలాంటి కుటుంబం మీద ఒక అల్లరి మోకల మీద తెలుగుదేశం పసుపు చొక్కాలు, పసుపు జెండా కట్టుకొని రాళ్ళు వేసి కారు అద్దాలు పగలగొట్టి ఆ అమ్మాయిని అసభ్యకరంగా మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, పార్టీ కానీ తీవ్రంగా ఖండిస్తుంది. అయితే సార్, ఇప్పుడు మీరు బీసీ నాయకులుగా, మరి రాష్ట్ర బీసీ నాయకులుగా బీసీల అభివృద్ధి కోసం బీసీల పక్షాన మరి పోరాటం చేసేందుకు మరి ఏ విధమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలని నిర్మూలిస్తాం. మరి మా బీసీ సంఘాలు కానీ, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బీసీ సోదరులందరినీ కూడా చైతన్యవంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. ఇప్పుడు మహిళల్ని కానీ మరి మా పురుషులను కానీ అందరినీ కలుపుకొని ఐక్యంగా వెళ్ళి ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా బలోపేతం చేసి ఈ కూటమి అరాచకాలను ఎండగడతాం. అయితే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి ప్రతిపక్ష పార్టీగా మీరున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కానీ మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏది అంటే మీరేం చెప్తారు?
100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా బీసీలను అభివృద్ధి చేయాలనే దిశగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళని చేయూతనివ్వాలనే ఉద్దేశంతో చిన్నపిల్లల స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కానీ, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేయడం కానీ, మరి వాళ్ళ రాజకీయంగా మరి 56 కార్పొరేషన్లు పెట్టి 56 మంది చైర్మన్లు ఇచ్చి వాళ్ళ హోదా కల్పించడం కానీ, 672 మంది రాష్ట్ర డైరెక్టర్లను చేసి వాళ్ళని ఆ కుటుంబంలో కానీ ఆ కులంలో కానీ గౌరవం కల్పించడం కానీ, మరి అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా మరి విజయవాడ కార్పొరేషన్ కానీ, విశాఖపట్నం కార్పొరేషన్ కానీ, మరి తిరుపతి కార్పొరేషన్ కానీ జనరల్ స్థానాల్లో కూడా ఒక బీసీ మహిళల్ని ఉన్నతమైన పదవులు ఇచ్చి, మరి అంతేకాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక బీసీ మహిళకి జనరల్ స్థానంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి గౌరవించాడు. అంతేకాకుండా చట్టసభల్లో మరి రాజ్యసభల్లో 8 స్థానాలు ఉంటే 4 స్థానాలు బీసీలకు అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీల్లో కానీ మరి ప్రతి విషయంలో కూడా వెన్నుముక్కగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే బీసీలకి అండగా ఉన్నదంటే వాళ్ళని ఆర్థిక భరోసా ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అదే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో బీసీల రక్షణ చట్టం తెస్తానని తెచ్చింది అని చెప్పి బీసీల ఓట్లతో దండుకొని ఇవాళ చేతగానే అబద్ధపు హామీలు సూపర్ 6 పథకాలతో వచ్చి ఇంతవరకు ఒక్క బీసీలకు ఒక్క పథకం కూడా చేయకుండా ఇవాళని నిలువున మోసం చేసి ఇవాళ ఎందుకు ఈ పార్టీని మనం గెలిపించుకున్నాం అనే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి అంత నమ్మక ద్రోహి, ఇతను మోసగాడు అనే సంగతి పూర్తిగా ప్రజలకు అర్థమైంది. పార్టీని గెలిపించుకున్నాం, ఎందుకు గెలిపించుకున్నాం అనే విషయాన్ని మరి ప్రజలు అనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు ప్రస్తావించారు. అయితే సార్, కూటమి ప్రభుత్వం చెప్తున్నది విషయం ఏంటంటే మరి రేపు రాబోయే ప్రభుత్వం కూడా మాదే అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం చెబుతుంది. మరి వైఎస్ఆర్సీపీకి వచ్చే వరకు రేపు గెలిచేది మేమే అని చెప్పి మీరు చెప్తున్నారు. ఏంటి వ్యత్యాసం? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినది ఇవాళ మేలు, ఇవాళ ప్రజలకి అర్థమవుతుంది. మరి అబద్ధపు హామీలు, మరి అతను అబద్ధపు మోసాలతోనే ఇవాళ అధికారంలోకి వచ్చాడు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ని బీజేపీని అడ్డు పెట్టుకొని. మరి ఇవాళ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నువ్వు వచ్చి 3 నెలలు అయినా సరే ఇంతవరకు ఒక్క పథకం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒక దీపం పథకం అని ఇచ్చి, దీపం పథకంలో 100 మందిని మనం అడిగితే కనీసం 10 మందికి కూడా ఆ డబ్బులు పడలేని పరిస్థితిలో ఉంది. మరి ఫ్రీ బస్ అన్నావు, తర్వాత ఈ ప్రతిదీ ఇంతవరకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా, కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి.